ఈ రోజున మనం మరి ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. అదేంటంటే, నా అంశాన్ని పేరు ముందుగానే చెప్తానండి, దాన్ని మనము పలుకుదాం. నేను చెప్పిన మాటను అందరూ పలకండి. నింపబడిన జీవితం. నింపబడిన జీవితం. ప్రియులరా, ఈ రోజున మనము నింపబడిన జీవితం ఎలా ఉంటుందో, లేదా మనము ఎలా నింపబడాలో, ఏ అనుభవాలతో మనం నింపబడాలో ఈ రోజున దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మనము ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగంలో ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి కనాను దేశంలోనికి వాళ్ళు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీల్ని నడిపిస్తాడు. ఈ యెహోషువ ద్వారా వాళ్ళు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత మోషే అప్పటి వరకు నడిపించి ఇంకా మోషే దేవుని వద్దకు వెళ్తాడు. ఇంకా కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత ఎవరెవరికి ఇశ్రాయేలీల్లో 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాల వారికి ఎక్కడెక్కడ ఏ ఊరు, ఏ పట్టణాలు ఇవ్వాలి, రాసివ్వాలి, స్వాస్థ్యంగా ఇవ్వాలి అని చెప్పి దేవుడు ఆ బాధ్యతని యెహోషువ చేతిలోనికి పెడతాడు. ఈ యెహోషువ అందరికీ పంచుతున్నాడు. యోసేపు గోత్రం వాళ్ళందరికీ ఈ ఊరు తీసుకోండి, అలాగే బెన్యామీను గోత్రం వాళ్ళు ఈ ఊరు తీసుకోండి, అలాగే దాను గోత్రం వాళ్ళు ఈ పట్టణాన్ని తీసుకోండి అని చెప్పేసి 12 గోత్రాల వారికి దేవుడు యెహోషువ ద్వారా అక్కడ ఆ కనాను దేశాన్ని, ఇజ్రాయేల్ దేశాన్ని, ఆ వాగ్దాన దేశాన్ని పంచుతున్నాడు. అలా పంచుతూ ఉన్నప్పుడు, ఆ పంచేటప్పుడు కాలేబు అనే ఒక మంచి శ్రేష్టమైన విశ్వాసి యెహోషువ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు. ఏమని అడుగుతాడు అని అంటే, అయ్యా, నా గురించి నీకు తెలుసు కదా, మనం 40 సంవత్సరాల క్రితం కలిసి మనం ప్రయాణం చేశాము. అయితే అందరూ ఒకవైపు ఉన్నప్పుడు నేను దేవుని వైపుగా ఉండి నేను దేవుణ్ణి అనుసరించి నేను నడిచాను అని అడిగినప్పుడు, అప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, సరే ఇప్పుడు నీకు ఇప్పుడు ఏం కావాలి అని అడిగితే, నాకు ఈ కొండ ప్రాంతాన్ని, ఈ కనాను దేశంలో, ఈ వాగ్దాన దేశంలో ఈ శ్రేష్టమైన ప్రాంతాన్ని నాకు స్వాస్థ్యముగా నాకు కావాలి, ఈ హెబ్రోను అనే ప్రాంతం నాకు కావాలి అని కాలేబు యెహోషువని అడిగినప్పుడు, కాలేబు ఏ మనవైతే చేశాడో, కాలేబు ఏ విన్నపమైతే చేశాడో, యెహోషువ ఆ మనవిని అతడు అంగీకరించి అతనికి ఒక శ్రేష్టమైన స్థలాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. దాని పేరు హెబ్రోన్. ప్రియులరా, ఆ స్థలాన్ని, ఆ శ్రేష్టమైన స్థలాన్ని, ఆ కొండ ప్రాంతాన్ని కాలేబు స్వాధీనం చేసుకుంటాడు. ఆ వాగ్దాన దేశంలో ఒక శ్రేష్టమైన స్థలాన్ని కాలేబు స్వాధీనపరుచుకుంటాడు. అయితే అతడు స్వాధీనపరుచుకున్నాడు అంటే మనం అదొక గొప్ప విషయంగా మనం ఇక్కడ చూడవచ్చు. అలాగే మనం కూడా వాగ్దానాన్ని కాలేబు స్వతంత్రించుకున్నట్లుగా, మనం కూడా కాలేబు ఆ శ్రేష్టమైన స్థలాన్ని స్వతంత్రించుకున్నట్లుగా, కాలేబు ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్లుగా, ఆ వాగ్దానాన్ని పొందుకున్నట్లుగా ఈ రోజున నీవు నేను ఆ కాలేబు వలె ఉంటే, ఆ కాలేబుకు దేవుడు అనుగ్రహించినట్లుగా నీవు నేను పొందుకోవాలంటే, నీవు నేను ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే, ఆ శ్రేష్టమైన స్థలాన్ని పొందుకోవాలి అని అంటే, ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. అదేంటంటే, కాలేబు ఒక పని చేశాడు. ఆ మాట మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను ఏ మనసుతో అనుసరించాడంటండి? నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ప్రియులరా, మనం కూడా ఏ విధంగా ఉండాలి అని అంటే, కాలేబు నిండు మనసుతో దేవుని అనుసరించినట్లుగా మనం కూడా నిండు మనసుతో మనము దేవునిని అనుసరించాలి. అంటే మనం అనుసరించట్లేదని కాదండి, మన సారాంశం ఈ రోజున మనం చూడాలి. అసలు నేనేం చెప్పదలుచుకున్నానంటే, అందరం అనుసరిస్తున్నాము.
అయితే ఎలా అనుసరించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందనంటే, ఏ మనసు అంటే అండి అది? నిండు మనస్సు అంటే నిండుగా, పూర్ణంగా, పరిపూర్ణంగా మనం ప్రభువుని వెంబడించాలి అని కాలేబు మనకు తెలియజేస్తున్నాడు. నిండుగా ఉండడం అవసరమయ్యా, ఎలాగో ఒకలాగా ఉంటున్నాం కదయ్యా అని అంటే నిండుగా ఉండాలండి. నిండుగా ఉండడం అసలు చాలా లాభకరమైన విషయం. అది ఎంత ఉపయోగకరం, ఎంత దైన్యకరమైందంటే నిండుగా ఉండడం అని అంటే, ఒక స్త్రీ గర్భం ధరించిన తర్వాత ఎన్ని నెలలు నిండాలి? 9 నెలలు నిండాలి. 9 నెలలు నిండిన తర్వాత ఒక ఆరోగ్యకరమైనటువంటి శిశువు తల్లి గర్భంలోంచి బయటికి వస్తుంది. ఒకవేళ నిండకుండా కొన్ని ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. 4వ నెలలోనో 5వ నెలలోనో బయటకు వస్తే మరణిస్తున్నారు శిశువులు. అలాగే కొంచెం 7వ నెలలో బయటకు వచ్చారనుకోండి, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎక్కడే పెడుతున్నారు? బాక్స్లో పెడుతున్నారు. మొన్న హాస్పిటల్లో 6వ నెలలోనే బిడ్డ బయటకు వచ్చింది. 3 నెలలు బాక్సులో పెట్టారు. 3 నెలలు కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఖర్చు అయినాయి. 3 నెలల తర్వాత ఒక కొంచెం పెరిగిన తర్వాత అప్పుడు ఆ బిడ్డని బయటికి ఇచ్చారు డాక్టర్లు. అంటే నెలలు నిండితే ఏమైద్ది అని అంటే, నిండుగా వచ్చినప్పుడు ఏమైద్ది అంటే శిశువు ఆరోగ్యంగా బయటికి వస్తుంది. అలాగే మనము దేవునిలో మన హృదయం నిండుగా ఉన్నప్పుడు, మనం నింపబడిన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు జీవితం ఆశీర్వాదకరమైన జీవితంగా దేవుడు తన దీవెనలతో ఆశీర్వాదాలతో ఆయన నింపుతాడు. మనం నింపబడినప్పుడు దేవుడు కూడా మనల్ని నింపుతాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుడు మనల్ని నింపుతాడు. ఇజ్రాయేలీల గోత్రాల్లో నఫ్తాలి అనే ఒక గోత్రం ఉంది. చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఇచ్చినటువంటి దీవెన ఏంటంటే, నఫ్తాలి నిన్ను దీవెనలతో నింపుతాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. దేవుడు మనల్ని దీవెనలతో నింపుతాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు, మన నిధులను ఆయన నింపుతాడు. మనం ఎప్పుడు అనంటే, మనం కూడా మన నిండు హృదయంతో మనము నింపబడినప్పుడు. అయితే ప్రియులరా, ఈ రోజున మనం దేంతో నింపబడాలో ఒక 4 విషయాలు చెప్పి నేను ముగింపులోకి వస్తాను. మనం అసలు నింపబడ్డం అంటే ఏంటి? మనం దేంతో నింపబడాలి? మనం వేటితో నింపబడాలి అని అంటే, మొట్టమొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాం చూడండి. మొట్టమొదటిగా మనం దేంతో నింపబడాలి అని అంటే, అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు అని చెప్పుకుంటూ కొంతమంది పేర్లు చెప్పుకుంటూ వస్తారు. ఇక్కడ మనము ఒక మాటను మనం గమనిద్దాం చూడండి. ఇక్కడ వారు దేంతో నింపబడ్డారు అని అంటే, మొట్టమొదటిగా విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. నేను ఈ మాట చెప్తాను, మొట్టమొదటిగా మనం పలుకుదామండి. విశ్వాసముతో నింపబడాలి. ప్రియులరా, మొట్టమొదటిగా మనము దేంతో నింపబడాలి అని అంటే, విశ్వాసంతో నింపబడాలి. ఈ హృదయాన్ని విశ్వాసంతో నింపాలి. కాలేబు నిండు మనసుతో అనుసరిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, కాలేబు విశ్వాసంతో తన హృదయాన్ని నింపుకున్నాడు. కాలేబు ఎలా నింపుకున్నాడో కూడా జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఇశ్రాయేలీలు అలా ప్రయాణం చేస్తూ కాదేషు బెర్నయ అనే ఒక స్థలంలోనికి దేవుడు ఆగిపోమని చెప్తాడు. మోషే అడుగుతాడు, ప్రభువా మమ్మల్ని ఈ కాదేషు అనే ప్రాంతంలో ఎందుకు ఆపావు ప్రభువా అని అడుగుతాడు. మోషే ఇక్కడ ఆగాలి అని అడుగుతాడు. ఎన్ని రోజులు ఆగవాలి ప్రభువా అని మోషే అడుగుతాడు. ఒక 40 రోజుల దాకా ఇక్కడ ఉండండి మోషే అని దేవుడు మోషేతో చెప్తాడు. ఎందుకు ప్రభువా ఇక్కడ మమ్మల్ని ఆపావని అడిగితే, ఈ 40 రోజులు ఏం చేయాలనంటే, అప్పుడు దేవుడు మోషేతో చెప్తున్నాడు, మీరు ఈ 40 రోజులు ఇక్కడే ఉండండి. మీరేం చేస్తారనంటే, ఒక్కొక్క గోత్రంలోంచి ఒక్కొక్కడిని ఎన్నుకొని కనాను దేశాన్ని చూసి రండి, వేగు చూసి రండి అని చెప్పేసి, అక్కడ ఒక్కొక్క గోత్రంలోంచి ఒక్కొక్క వ్యక్తిని ఏర్పాటు చేసుకొని 12 మందిని, వాళ్ళని ఏమని బైబిల్ పిలుస్తుందనంటే వేగుల వారు అని పిలుస్తుందండి. ఆ వేగుల వారిని 12 వేగుల వారిని మోషే కనాను దేశానికి చూడటానికి పంపిస్తాడు. అది ఎందుకు చూడటానికి పంపిస్తాడు?
అది ఎలా ఉందో చూడటానికి పంపిస్తాడు, దేవుడే పంపిస్తాడు. ప్రియులరా, ఎందుకు అని అంటే వాళ్ళు అక్కడ సనుగుతారు, మనం వెళ్ళబోయేది ఎలాగుందో అని వాళ్ళు సనుగుతారు. సరే మీరు వెళ్ళి చూసారని దేవుడు అనుమతిస్తాడు. దేవుడు కూడా వెళ్ళమంటాడు. ఈ 12 మంది వేగుల వారు ఆ కనాను దేశాన్ని చూడటానికి వెళ్తారు. ఎందుకు, ఏం చూడటానికి వెళ్తారు అని అంటే అది మంచిదో, అది చెడ్డదో, అది బాగుందో, బాగలేదో, దాంట్లో ఫలాలు ఉన్నాయో, ఫలాలు లేదో, అది మంచి నేలో, చెడ్డ నేలో, అది ఎర్ర నేలో, నల్ల నేలో, అది ఎలాగుందో, ఆ ఊర్లో వాళ్ళు ఎలాగున్నారో, ఆ దేశం ఎలాగుందో చూడటానికి పంపిస్తారు. అందుకనే మనము ఏదైనా కొనటానికి ముందు మనం చూడటానికి వెళ్తాం. మనకు చూపిస్తారు. మనం ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినా, ఒక ఫ్రిడ్జ్ కొనడానికి వెళ్ళినా, వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళినా, ఆఖరికి పెళ్లి చూపులు అమ్మాయిని ముందు పెళ్లి చేసుకోకముందు ఏం చూపిస్తారు, పెళ్లి చూపులు పెడతారు. ఎందుకనంటే ఆ అమ్మాయి మంచిదో, చెడ్డదో, మోగదో, మాట్లాడందో, నడుచుద్దో, నడవందో, ఆ అమ్మాయికి వంటొచ్చో, వంట రాదో, లేదా వాళ్ళు ఏమన్నా ఇవ్వగలరో, ఇవ్వలేరో, అలాగా ఏం చేస్తారు అని అంటే ముందు చూడమని పంపిస్తారు. అలాగే ఈ వేగుల వారిని మోషే పంపిస్తున్నాడు, వాళ్ళని చూసి రమ్మని పంపిస్తున్నాడు. ప్రియులరా, వాళ్ళు 40 రోజులు చూడటానికి వెళ్తారు. చూడటానికి వెళ్ళి ఆ కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని చూడటానికి వెళ్ళి 40 రోజులు చూస్తారు. అలా చూస్తున్నప్పుడు మనందరికీ తెలుసు, అక్కడ చాలా ఆజానుబాహులు అక్కడ ఉంటారు, ఉన్నత దేహులు అక్కడ ఉంటారు, నెఫీలులు అక్కడ ఉంటారు, గొల్యాతు కంటే బలవంతులు అక్కడ ఉంటారు ఆ కనాను దేశంలో. బైబిల్లో అక్కడ అనాకీలు అక్కడ ఉన్నారని బైబిల్లో రాయబడి ఉంది. అంటే వాళ్ళు అనాకీలు ఎలాంటి వాళ్ళు అని అంటే చాలా ఎత్తుగలిగిన వాళ్ళు, చాలా బలవంతులు వాళ్ళు ఏమంటారు అని అంటే, చూసి వచ్చిన వాళ్ళు, వాళ్ళ దృష్టికి మేము మెడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము మెడతల్లాగా ఉన్నాం, వాళ్ళ దృష్టికి కూడా మేము మెడతల్లాగానే ఉన్నాం. మనం నించుంటే మెడత ఎలాగైతే మన కాళ్ళ దగ్గర ఉంటుందో అలాగే వీళ్ళు వాళ్ళ కాళ్ళ దగ్గర వీళ్ళు ఉన్నారు, వెళ్ళి చూడడానికి వెళ్ళిన వాళ్ళు. అంత ఉన్నత దేహులు వాళ్ళు. అయితే 40 రోజులు అయిపోయిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ని వాళ్ళు తీసుకొని వస్తారు మోషే దగ్గరికి. ఆ ప్రజలందరూ, సర్వ సమాజం కూడి ఉన్నప్పుడు మోషే అడుగుతాడు, ఎలా ఉంది ఆ దేశం, మనం వెళ్ళొచ్చా, మనం వాళ్ళని జయించగలమా అని అడిగినప్పుడు ఆ 12 మంది వేగుల వారిలో 10 మంది ఇలా చెప్తారు. ఏమని చెప్తారు అని అంటే, 10 మంది, అయ్యా మనం అక్కడికి వెళ్తే వాళ్ళు మన స్పాట్లోనే చంపేస్తారు, వాళ్ళ దృష్టికి మేము మెడతల్లాగా ఉన్నాం, మా దృష్టి కూడా మేము మెడతల్లాగానే ఉన్నాం. ఆ మాట మనము సంఖ్యాకాండము 13వ అధ్యాయం 31వ వచనాన్ని కూడా చదువుతున్నాను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గుర్చిన ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీనులను సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితమే, మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమే, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. అప్పుడు ఆ సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఎప్పుడైతే ఈ 10 మంది ఈ సమాచారాన్ని చెప్తారో అక్కడ ప్రజలందరి గుండెలు కరిగిపోయాయి. వాళ్ళందరూ ఆ రాత్రంతా ఇంకా బట్టలు చింపుకొని ఎలుగెత్తి ఏడ్చారు. అయ్యో, అనవసరంగా ఇక్కడ వరకు వచ్చామే, అక్కడే ఉంటే బాగుండేనే, ఐగుప్తులో ఉంటేనే బాగుండేనే, వెనక్కి వెళ్ళిపోతే బాగుండేనే, ముందుకు వెళ్ళలేకపోతున్నామే అని వాళ్ళందరూ గుండెలు బాదుకుంటూ ఏడ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆ 12 మంది వేగుల వారిలో 10 మంది ఏం నింపుకొని అక్కడి నుంచి వచ్చారు, ఏం చూసి ఆ వేగు చుట్టంలో వాళ్ళు ఏం నింపుకొని వచ్చారు అని అంటే అవిశ్వాసంతో నింపుకొని వచ్చారు. ఏంటి ఆ విశ్వాసం? మేము వెళ్ళలేం, మనం అక్కడికి వెళ్ళలేం, దాన్ని స్వాధీనపరచుకోలేం, మన వల్ల కాదు, మనం దాన్ని జయించలేం, మన చేత కాదు, మనం ఏం చేయలేం, దేవుడు కూడా మనల్ని అక్కడికి తీసుకొని వెళ్ళలేడు, వాళ్ళంతా ఉన్నత దేహులు, మనం జయించలేం. దేంతో నింపుకున్నారు అని అంటే అవిశ్వాసంతో వాళ్ళు తమ హృదయాలని నింపుకున్నారు. అయితే ప్రియులారా, వీళ్ళు ఏం చెప్పారు అని అంటే వాస్తవానికి వీళ్ళు వాస్తవమే చెప్పారు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వాస్తవమే. ఇప్పుడు 10 మంది వేగుల వారు చెడ్డ సమాచారాన్ని తెచ్చారు. అయితే వీళ్ళు నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా?
నిజమే చెప్పారు. అక్కడ ఏదైతే ఉందో అదే చెప్పారు. వాళ్ళు మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టి కూడా మిడతలాగా ఉన్నాం, వీళ్ళు నిజమే చెప్పారు. అయితే వీళ్ళు ఏ కోణంలో చూసి చెప్పారు అని అంటే మనుషుల కోణంలో చూసి చెప్పారు. వీళ్ళు లోకరీతిగా వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఎలా చెప్పాలి అని అంటే దేవుని వైపు చూస్తూ చెప్పాలి, దేవుని కోణంలో చూస్తూ చెప్పాలి, దేవుడు జయించగలడా లేదన్న కోణంలో చెప్పాలి. అయితే ఈ 12 మందిలో ఇద్దరు ఉన్నారు, యెహోషువ కాలేబులు. వీళ్ళైతే ఏ కోణంలో చూశారు అని అంటే వీళ్ళు దేంతో నింపబడ్డారు అని అంటే విశ్వాసంతో నింపబడ్డారు. హృదయం నిండా విశ్వాసంతో నింపబడ్డారు. అందును బట్టే కాలేబును గురించిన సాక్ష్యం ఏంటంటే అతడు నిండు మనసుతో యెహోవాను అనుసరించినని బైబిల్లో రాయబడింది. అంటే విశ్వాసంతో నింపబడ్డం అంటే ఏంటో కూడా ఇక్కడ చెప్తాను చూడండి. విశ్వాసంతో నింపబడ్డం అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు, వేగు చూడడానికి వెళ్ళినప్పుడు వీళ్ళు దేంతో చూస్తున్నారు అని అంటే దేవునితో పోల్చి చూస్తున్నారు. దేవుని వైపు నుంచి వీళ్ళు చూస్తున్నారు, విశ్వాసంతో చూడటం. ఇక్కడ 12 మంది వేగుల వారిలో 10 మంది ఓ పక్క, ఇద్దరు ఒక పక్క ఉన్నారు. ఇద్దరు ఒకటే చూస్తున్నారు. ఈ 12 మంది ఒకళ్ళనే చూస్తున్నారు. అయితే 12 మంది ఎలా చూస్తున్నారు అని అంటే 10 మంది ఒకలా చూస్తున్నారు, ఇద్దరు ఇంకోలా చూస్తున్నారు. అసలు నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఇంకా కొంచెం ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే పరీక్ష రాసేటప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్ష రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ వస్తుంది. అందులో 3 రకాలైన విద్యార్థులు ఉంటారు. ఒకడేమో బాగా చదువుతాడు, ఇంకోడేమో అటు ఇటుగా చదువుతాడు, కొన్ని చదివి కొన్ని చదవడు, ఇంకొకడేమో అస్సలు చదవడు, అసలు ఏం చదవకుండా వెళ్తాడు. అందరికి ఒక్కొక్క పేపర్ ఇస్తారా? అందరికి ఒకే క్వశ్చన్ పేపర్ ఇస్తారా? ఒకే క్వశ్చన్ పేపరు ఆ క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఇస్తారు. అయితే ఆ పేపర్ చూస్తున్నప్పుడు ఆ చూసే విధానం ఒక్కొక్కడికి ఒకలాగా ఉంటుంది. బాగా చదివినోడికి చాలా ధైర్యంగా చూస్తాడు, దీన్ని నేను రాయగలను, మనం చదివినవి వచ్చినాయి అని చెప్పి రాసేస్తూ ఉంటాడు. కొంచెం అటు ఇటుగా చూసేదేవుడు సగం చదివి సగం చదవనోడు వచ్చిన టెన్షన్తో చూస్తూ ఉంటాడు ఆ క్వశ్చన్ పేపర్ని. ఇది వచ్చిందా, అమ్మో ఇది రాలేదే, అరే ఇది చదివింది రాలేదు, అరే ఇది వచ్చిందే అని టెన్షన్గా దాన్ని చూస్తాడు ఆ క్వశ్చన్ పేపర్ని. అసలు రానోడు ఎప్పుడెప్పుడు టైం అయ్యిద్దా, సినిమాకి వెళ్దామా, ఇది అయిపోతే సినిమాకి వెళ్దాం, ఎందుకు నాకు ఈ బతుకు, మా నాన్న చదవమంటే చదివాను అని దాన్ని విరక్తితో చూస్తాడు. క్వశ్చన్ పేపర్ ఒక్కటే, చూసే విధానాలు వేరు. ప్రియులరా, అలాగే అందరికీ విశ్వాసులకి అవిశ్వాసులకి ఒకే రకమైన రోగం రావచ్చు, ఒకే రకమైన తెగులు రావచ్చు, ఒకే రకమైన సమస్య ఎదురవ్వచ్చు, ఒకే రకమైనటువంటి ఎదురుగా అడ్డుబండలు ఉండొచ్చు. అయితే అవిశ్వాసి చూసే విధానం వేరు, అవిశ్వాసి పిరికితనంతో చూస్తాడు, విశ్వాసి ధైర్యంతో దాన్ని చూస్తాడు. దేనికి స్తోత్రం ఇద్దామండి, హల్లెలూయా. మనం దావీదు గొల్యాతు దగ్గరికి కూడా మనం వద్దాం. ఇశ్రాయేలీలందరూ గొల్యాతుని ఒకలా చూస్తున్నారు, అయితే దావీదు ఇంకోలా చూస్తున్నాడు. వాళ్ళందరూ పిరికితనంతో చూస్తుంటే దావీదు అసలు జీవము గల దేవుని ఎదిరించడానికి సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటోడు. ప్రియులారా, అంటే దేంతో నింపుకొని వెళ్ళాడు దావీదు అని అంటే విశ్వాసాన్ని నింపుకొని వెళ్ళాడు. నేను జయించగలను, నేను కొట్టగలను, ఏమండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి వాడిని కొట్టి చూపిస్తానని జీవం గల దేవుని పేరిట అన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితం మనం ప్రయాణించేటప్పుడు మనం దీంతో నింపబడాలి. దీంతో నింపబడినప్పుడు మనకు ఎరుకో ఎదురొచ్చినా, అనాకీలు ఎదురొచ్చినా, గొల్యాతులు అంటలు ఎదురొచ్చినా, మనం విశ్వాసంతో నింపబడినప్పుడు దేవుడు దాని మీద మనకు జయాన్ని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనము విశ్వాసంతో మనం నింపబడాలి. ఈ కాలేబు అట్లాంటి నింపుదలతో వచ్చాడు. మంచి సమాచారం, మనం వెళ్ళవలం, జయించగలం. అసలు అదంతా దేవుని ముందు, జీవం గల దేవుని ముందు, సృష్టినే చేసినాడు, సృష్టికర్త అయిన దేవుడు మనకు దేవుడు విజయాన్ని ఇస్తాడని మంచి సమాచారాన్ని కాలేబు అక్కడ ఇచ్చి వాళ్ళని బలపరిచి ధైర్యపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, అతడు విశ్వాసంతో నింపబడ్డాడు. మరి మనం విశ్వాసంతో మనము నింపబడుతున్నామా? దినదినము నింపబడాలి. నేను అనేది మనందరికీ విశ్వాసం ఉంది లేదని చెప్పట్లేదు, మరి నింపుదల ఉందా, నిండుతున్నామా విశ్వాసంతో అనే విషయానికి మనం మన వాక్యమైన అర్థంలో మనం చూసుకోవాలి. తర్వాత మనం దేంతో నింపబడాలో జ్ఞాపకం చేస్తాం చూడండి. యేస్కేలు గ్రంథం 3వ అధ్యాయం,
3వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచ్చిన భాగంలో, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. నేను ఈ మాట చెప్తాను, అందరం పలుకుదామండి. గ్రంథంతో నింపబడాలి. దేంతో నింపబడాలంటే అండి, గ్రంథంతో. ఏ గ్రంథంతో? పరిశుద్ధ గ్రంథంతో నింపబడాలి. చాలామంది దేంతో నింపబడతారు అని అంటే తమకు ఇష్టమైన ఆహారంతో నింపబడతా ఉంటారు. ఫ్రైడ్ రైస్తో, మంచూరియాలతో, దమ్ బిర్యానీతో తమ కడుపుల్ని శుభ్రంగా నింపుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఒక రోజున ఒక దమ్ బిర్యానీ తీసుకొచ్చినట్లుగా యెహెజ్కేలు ముందుకు ఆయన గ్రంథాన్ని తీసుకొని వచ్చి యెహెజ్కేలుతో చెప్తున్నాడు, నరపుత్రుడా, నీవు ఈ గ్రంథము భక్షించు, దీని కడుపుతో తిను. నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దాంతో నీ కడుపుని నింపుకొనమని దేవుడు సెలవిచ్చాడు. దేవుడు ఒక గ్రంథాన్ని తీసుకుని వచ్చి యెహెజ్కేలుతోటి, ఈ గ్రంథంతో నీ కడుపు నింపుకో, దీని ఆహారంగా తీసుకో, దీంతో నీ కడుపు నింపుకో అని దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్నాడు. ప్రియులరా, మనం కూడా ఈ గ్రంథాన్ని పట్టుకొని దీని ఆహారంగా మన కడుపు నింపుకోవాలి, మన హృదయాన్ని నింపుకోవాలి. అంటే మన హృదయం వాక్యంతో నింపబడాలి. దేవుని వాక్యంతో మన హృదయం నింపబడాలి. దీన్ని మనం కడుపు నిండా తినాలి. మనం చదువుతాం, నేను కాదనట్లేదు. అయితే మనం నింపుకుంటున్నామా? చాలామంది వాక్యాన్ని ఎలా తీసుకుంటారు అని అంటే పులిహార తిన్నట్లుగా తింటారు, లేదంటే ఏదో పలహారం తిన్నట్లుగా తింటారు, లేదంటే ఒక టీ కాఫీ తాగినట్లుగా తాగుతారు. అంటే నింపుకోవట్ల వాక్యంతో. నింపబడకుండా వాక్యంతో ఏదో రోజు క్యాలెండర్లో వాక్యాన్ని చూసి ఆనందపడిపోతూ ఉంటారు. లేదంటే సంవత్సరం పాటు వచ్చేటువంటి ఆ వాగ్దానాలు చూసుకొని ఇంకా ఈ సంవత్సరం మొత్తం వాక్యం చదివేసానన్న భ్రమలో ఉంటాడు. లేదంటే ఒక వచనాలను 2 వచనాలను చదివేసేసి అలాగ మెదలుకో ఏదో పలహారంలో టిఫిన్లా చేస్తున్నారు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యంతో నింపబడ్డం అంటే అర్థం ఏంటంటే ఒక చోట కూర్చొని బైబిల్ ఓపెన్ చేసి సరిగ్గా రోజుకు ఒక అధ్యాయం అన్నా చదవగలిగితే, దాన్ని నిదానంగా ఆ అధ్యాయాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే అప్పుడు నింపబడ్డం అని అర్థం. ప్రియులరా, మరి అలాగ మనం నింపబడుతున్నామా? సరిగ్గా రోజుకు ఒక అధ్యాయం అన్నా మనం దాన్ని చదివి దాన్ని మనం నింపుకుంటున్నామా? సరిగ్గా టిఫిన్ చేస్తాం, సరిగ్గా భోజనం చేస్తాం. ఒక్కొక్కళ్ళు కొంతమంది అయితే ఎన్ని దోశలు మింగుతారో, ఎన్ని చపాతీలు తింటారో, ఎంత ఆహారాన్ని తీసుకుంటారో, ఎన్ని పాలు తాగుతారో. ప్రియులరా, అయితే మనం దేవుడు దేంతో మనల్ని నింపుకోమంటున్నాడు అని అంటే ఈ గ్రంథాన్ని నీవు ఆహారం తీసుకొని యెహెజ్కేలు నీ కడుపు నింపుకో, మనం నింపబడాలి. దేవుని వాక్యంతో మనం నింపబడాలి అనే విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే చాలామంది దేంతో నిండిపోయి ఉంటారంటేనండి, చూడండి కొన్ని విషయాలు చెప్తాను. ఒక్కొక్కళ్ళు దేంతో నిండుకొని ఉంటున్నారో. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 6వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో, యాకోబు వంశము ఈ జనము తూర్పు నిండిన జనుల సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. చాలండి, కొంతమంది దేంతో నిండుకొని ఉన్నారు అని అంటే క్రైస్తవులైనప్పటికీ కూడా సాంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. హృదయమంతా, అసలు ప్రాముఖ్యంగా పెద్దోళ్ళకి హృదయమంతా దేంతో నిండిపోయిందంటే సాంప్రదాయాలతో నిండిపోయింది. ఈరోజు మంగళవారం అయ్యా, ఈరోజు శుక్రవారం అయ్యా, ఈరోజు శనివారం అయ్యా, లేదంటే ఈరోజు అమావాస్య అయ్యా, పలానప్పుడు బయటికి వెళ్ళకూడదయ్యా, లేదా పలానా చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు. ఇట్లాంటి సాంప్రదాయాలతో నిండిపోయి ఉన్నారు జనులు. దేవుడికి అట్లాంటివి నచ్చవండి. దేవుడు తన వాక్యంతో ఆయన మనల్ని నడిపించే దేవుడు. చాలామంది సాంప్రదాయాలతో నిండిపోయాయి. పౌలు ఒకసారి ఏథెన్స్ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అదంతా విగ్రహాలతో నిండిపోయింది, అన్యాచారాలతో నిండిపోయింది. ప్రియులరా, ఇంకొంతమంది దేంతో నింపుకున్నారు అని అంటే చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచ్చిన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 13వ వచ్చిన భాగంలో చాలామంది దేంతో నింపుకుంటున్నారు అని అంటే 1వ అధ్యాయం 13వ వచనంలో, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇళ్లను
దేంతో నింపుకుందాం అంటున్నారు? దోపుడు సొమ్ముతో నింపుకుందాము. మరొక చోట లంచాలతో నిండిపోయాయి, లంచములతో నింపుకుంటున్నారు. ఒక ఆయన ఎవరో హైకోర్టులో, సుప్రీంకోర్టులో న్యాయవాది అంట, ఆయనకి సిబిఐ రైట్స్ వేశారు. వాళ్ళ ఇల్లంతా డబ్బుతో నిండిపోయిందంట. పోలీసులు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యారో ఆయన ఏం చేశారంటే ఆ డబ్బులు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి 500 నోట్లు, 2000 నోట్లు, ఈ నోట్లన్నీ కిటికీలోంచి పడేసేసాడంట బయటికి. మరి నిండిపోయినా ఏం చేస్తాడు ఆయన? అంత నింపుకున్నాడు ఆయన ఆ లంచాలతోటి. చాలామంది నింపుకుంటున్నారు, లంచాలతో నింపుకుంటున్నారు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే నేను నయం అనిపిస్తుంది. ఎందుకనంటే డబ్బు ఏం చేస్తుంది? మనిషిని శోధిస్తూ ఉంటుంది, డబ్బు శోధిస్తూ ఉంటుంది. చాలామంది లంచాలతో నిండిపోయారు. ఇక్కడ దోపుడు సొమ్ముతో నింపారంటండి. దోపుడు సొమ్ము అంటే ఏంటి? చాలా సంవత్సరాల క్రితము హిమ్ అనేటువంటి ఒకటి వచ్చింది. దాని కాన్సెప్ట్ ఏంటంటే ముందు 10,000 కడితే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి శనివారం 2,000 చొప్పున ఇస్తానే ఉంటారంట. 10,000 కడితే ఇంకా 2,000 చొప్పున, వారానికి 2,000 చొప్పున ఇస్తానే ఉంటారంట. అలా కట్టారు 10,000 కట్టినోడు మళ్ళీ తీసుకుంది, మళ్ళీ 20,000 కట్టాడు. అలా 1,00,000 కట్టాడు, 10 లక్షలు కట్టారు. ఎప్పుడైతే ఇంకా 10 లక్షల దాకా కట్టారో వాళ్ళు ఇవ్వడం మానేశారు. అవన్నీ ఏం చేశారనంటే, అది అక్కడ ఏం జరిగింది అనంటే ఆ మూటలో, గోనె సంచుల్లో ఆ డబ్బును పెట్టేసేసారు. ఆ డబ్బును పెట్టేసేసి అక్కడ తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో అంతా దాచేసేసారు. వాళ్ళ ఇళ్ళల్లో అంతా నిండిపోయినాయి. ఇంకా పోలీసులకు సమాచారం వెళ్ళింది, కేసు ఫెయిల్ అయింది. ఫైల్ అయిన తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చి దాని మీద దాడి చేశారు. ఆ ఏరియా మొత్తం దాడి చేశారు. ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళంగానే మూటలు దొరికాయి. ఒక్కొక్కడు మూటలు, ఇళ్ళలో ఉన్నాడు మూటలు పట్టుకొని బయలుదేరాడు. ఆ రాత్రి రైడ్ జరిగింది. పారిపోయాడు ఒక్కొక్కడు మూట పట్టుకొని. అయితే అసలైన వాడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే పరుపు తీయంగానే డబ్బులతో అదంతా నిండిపోయింది. డబ్బులు పెట్టి పరుపులు కుట్టేసేసారు. పరుపు కింద డబ్బులే, పరుపులో డబ్బులే. బాత్రూమ్కి వెళ్తే ఆ బాత్రూమ్ క్లోజ్ అయింది, డోర్ తీయగానే డబ్బులు బయటకు వచ్చినాయి. అంటే మొత్తం ఆ ఇల్లులన్నీ కూడా, అక్కడున్న ఇల్లులన్నీ కూడా దేంతో నిండిపోయానంటే, ఏం సొమ్ముతో నిండిపోయినాయంటే దోపుడు సొమ్ముతో నిండిపోయినాయి. ప్రియులరా, అంటే వాళ్ళు దేంతో నింపుకున్నారు అని అంటే దోపుడు సొమ్ముతో నింపుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, అయితే ఇంకొంతమంది దేంతో నింపుకున్నారో చూపిస్తాం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 8వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 8వ వచన భాగంలో, కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగులకు ఆహారమైనో, కాపర్లు నా గొర్రెల విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. జనాలందరూ దేని వైపు పరిగెడుతున్నారు? పెద్ద పెద్ద మీటింగుల వైపు పరిగెడుతున్నారు. జనాలందరూ దేని వైపు పరిగెడుతున్నారు? ఏదో అందరూ కాదు, కొంతమంది స్వస్థతలు చేస్తామని చెప్పి వాటి వైపు పరిగెడుతున్నారు. జనాలందరూ డబ్బులు దేనికి ఇస్తున్నారు? టీవీల్లో చాలామంది మాకివ్వండి, దీనికి స్పాన్సర్ చేయండి అంటారు కదా, టీవీలో చెప్తుంటారు కదా, దానికి ఇస్తున్నారు. అయితే అందరూ కాదు, కానీ చాలామంది కాపర్లు ఏం చేస్తున్నారు అని అంటే ఈ జనాల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, జనాల దగ్గర కానుకలు తీసుకుంటున్నారు, జనాల దగ్గర ఉన్నదంతా వీళ్ళు తీసేసుకుంటున్నారు. అయితే తీసుకున్నారులేండి. అయితే వీళ్ళు ఏం చేయాలి? కాపర్లు మేపాలి. అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనంలో, తమ కడుపు మాత్రమే నింపుకుంటారు కానీ గొర్రెలను మేపరు. తీరా చూస్తే వాక్యం చెప్పరు, తీరా చూస్తే ఆ గొర్రెలు బలపరచరు, వాటిని ఆదరించరు, వాటి కోసం ప్రార్థన చేయరు. వాళ్ళన్నీ లాగేసుకుంటారు. అయితే వాళ్ళు తమ కడుపు మాత్రం నింపుకుంటారు కానీ వాటిని మేపరు. ప్రియులరా, అట్లాంటి వారిని గురించి మనం కూడా చూస్తూ ఉంటాం. వాళ్ళు తమ కడుపులను మాత్రమే నింపుకునేటట్లుగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, అయితే మనం దేంతో నింపబడాలి అని అంటే ఆయన వాక్యంతో నింపబడాలి. నింపబడడం ప్రాముఖ్యత కాదు కానీ, అయితే కాలేబు అక్కడ ఏం చేశాడో చూద్దాం చూడండి. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 13వ వచన భాగాన్ని నేను మరలా చదువుతున్నాను. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 13వ వచన భాగంలో, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిండు మనసుతో ఏం చేసేవాడంట?
అనుసరించేవాడు. వాక్యంతో నింపుకోవడం ప్రాముఖ్యత కాదు, ఆ నింపుకున్న దాన్ని అనుసరించేవాడు. ప్రియులరా, చాలామంది నింపుకుంటారు కానీ అనుసరించరు. ఈ కాలేబు చాలా కష్టమైందే చేస్తున్నాడు. కాలేబు చాలా శ్రద్ధతో దాన్ని చేస్తున్నాడు. కాలేబు వాక్యంతో నింపుకోవడమే కాదు, దానిని అనుసరించేవాడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఈ యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉంటుంది. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జన హృదయమును కలుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. 9వ వచనంలో ఆ దినమున మోషే ప్రయాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. అంటే కాలేబు అనుసరించేవాడు. అనుసరించడం చాలా కష్టమండి. చెప్పడం చాలా ఈజీయే, కానీ అనుసరించడం చాలా కష్టం. నేను ఈ మధ్యకాలంలో ఒక ఆయన వాక్యం విన్నాను, చాలా బాగా థియాలజీ చెప్పాడు, చాలా బాగా చెప్పాడు వాక్యాన్ని, అంత నింపుకున్నాడు. అయితే వాళ్ళ కుటుంబాన్ని గమనించినప్పుడు కుటుంబం గురించి బాగా చెప్పాడు, కానీ కుటుంబాన్ని దేవుని వద్దకు తీసుకొని రాలేకపోయాడు. వాళ్ళు లోకానుసారంగా పిల్లలు తయారయ్యారు. పిల్లలంటే అనుసరించడం చాలా కష్టం, చెప్పడం చాలా. అందును బట్టి యేసు ప్రభువు ఏమన్నాడు అంటే, వారు చెప్పినవి మీరు చేయండి, అయితే మీరు వారి వలె ఉండొద్దు అని అంటాడు. మీరు వినండి, అయితే వారి వలె ఉండకూడదు అంటాడు. అంటే చాలామంది ప్రసంగాలు వినబుద్ధి అవుతాయి, వినటానికి బాగుంటాయి, అయితే వాళ్ళు అనుసరించే విషయంలో విఫలమవుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ మనం కాలేబు వాక్యంతో నింపుకున్నాడు, దాన్ని ఏం చేశాడు అని అంటే అనుసరించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. మొదటిగా మనం విశ్వాసంతో నింపబడాలి, రెండవదిగా మనము గ్రంథంతో నింపబడాలి, మూడవదిగా దేంతో నింపబడాలో చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగి. నేను చెప్తాను, అందరం పలుకుదామండి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ప్రియులరా, ఆత్మతో మనము నింపబడాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. ఆత్మతో నింపబడినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఆత్మతో నింపబడినప్పుడు మనం బలవంతులంగా ఉంటాం, శక్తిమంతులుగా ఉంటాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు, మీరు బలంగా ఉంటారు, శత్రువుని ఎదిరించే శక్తి మీకు దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధాత్మతో మనం నింపబడాలని దేవుని వాక్యం మనం తెలియజేస్తుంది. ఒక నింపబడిన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. తర్వాత మనం దేంతో నింపబడాలో చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 8వ వచన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. కీర్తనలు 71వ అధ్యాయము 8వ వచనంలో, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. నేను ఈ మాట చెప్తాను, అందరం పలుకుదామండి. కీర్తనలతో నింపబడాలి అంటే దేవుణ్ణి గణపరుస్తూ, దేవుని కొనియాడుతూ, దేవుని కీర్తిస్తూ మన నోరు నిండి ఉండాలి. కీర్తనలతో మనము నింపబడాలి, దేవుని వర్ణిస్తూ మనము నింపబడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందండి. ప్రియులరా, మరి మనము నింపబడుతున్నామా? మనము దేంతో మనం నింపబడుతున్నామో, మనము చాలామంది దోపుడు సొమ్ముతో నింపబడదు, చాలామంది సాంప్రదాయాలతో నింపబడుతున్నారు. మనం దేంతో నింపబడాలి అని అంటే, మనము విశ్వాసంతో నింపబడాలి, మనం ఆయన గ్రంథంతో నింపబడాలి, మనము పరిశుద్ధాత్మతో నింపబడాలి, మనం కీర్తనలతో మనం నింపబడాలి. ఇలా నింపబడిన మనసుతో మనం దేవుణ్ణి అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు దేవుడు కాలేబుకి ఆ వాగ్దాన దేశం ఇచ్చినట్లుగా దేవుడు నీకు నాకు కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు ఆ దీవెనలతో మనల్ని నింపుతాడు. ప్రియులరా, నింపబడిన జీవితంలోనికి మనం వద్దాం. నింపబడిన జీవితం దీవెనకరమైన జీవితం, నింపబడిన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. విశ్వాసంతో మనం నిండుదాం, ఆయన వాక్యంతో మనం నిండుదాం, దేవుని ఆత్మతో మనం నింపబడదాం.
ఆయన కీర్తిస్తూ మనం నింపబడదాం. నిండు మనసుతో మనం దేవుని అనుసరిద్దాం. అసలు దేవుని ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, అనుసరించవలనని బైబిల్. మనం నిండుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిండుగా ఉంటే దేవుళ్ళు మెండుగా ఉంటాయి. నిండుగా ఉంటే దేవుని కృప, ఆయన నిండుగానే దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. అట్లాంటి నింపబడిన కాలేబు ఏ విధంగా అయితే నిండు మనసుతో అనుసరించాడో అట్లాంటి నింపబడిన జీవితంతో మనము ప్రభువుని అనుసరించుదముగాక. ఆమేన్, ఆమేన్.